హలో అండి, తోటకూర పప్పుని ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎంతో అంటే ఎంతో రుచిగా వస్తుంది. ఇది చూడడానికి అందరికీ తెలిసినా కానీ ఇప్పుడు అందరూ కొత్తగా కుక్కర్లో అన్నీ కలిపి పెట్టి తాలింపు చేస్తున్నాం కదా, అలా అంతగా టేస్ట్ అనిపించట్లేదు. మళ్ళీ మనం పాత పద్ధతి చేద్దామని చెప్పి ఇలా అయితే ఒకసారి ట్రై చేశాను. మొత్తం అంతా తాలింపు అయితే వేసుకొని దాంట్లో కొంచెం ఇంగు వేసుకున్నాను. కొన్ని ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న తోటకూరని శుభ్రంగా కడిగి అలా వేసి ఫ్రై చేసి అది విడిగా ఉడకనిచ్చాను. ఇలా కొంచెం ఉడికాక పప్పు అయితే ఇక కుక్కర్లో తప్పదు, పప్పుని అయితే ఉత్తిగా ఉడకబెట్టుకొని అదంతా అయితే కలిపి కొంచెం చింతపండు రసం అయితే వేసాను. అలా ఇంకా పసుపు, కారం, ఉప్పు అయితే అన్నీ వేసేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడకనిచ్చాను. అంతే అండి, ఎంతో చాలా టేస్టీగా వచ్చింది. మీకు కూడా ఇలానే ఇష్టమా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.